పెద్దవాగు గండిపై నివేదిక వచ్చిన తర్వాతనే అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 80% పెద్దవాగు పరిశీలన ఏపీ చేతుల్లో ఉందని, గత ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారని మంత్రి అన్నారు. పెద్దవాగు తెలంగాణలో ఉన్నప్పటికీ దాని నిర్వహణలో తెలంగాణ భాగం కేవలం 20% మాత్రమే అన్నారు. దీనిపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారని, అది రాగానే అన్ని వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. అటు బాధిత రైతుల్ని పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పెద్దవాగు గండి నష్టాన్ని అంచనా వేయాలని ఇప్పటికే అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం 1000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు అధికారుల ప్రాథమిక అంచనా వేశారు. 512 మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. అటు పెద్దవాగు గండిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్లే గండి పడిందని మండిపడ్డారు. రైతులు హెచ్చరించినప్పుడే జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై గేట్లు తెరిచి ఉంటే 100 కోట్ల రూపాయల నష్టం జరిగేది కాదన్నారు. ఇసుక మేట వేసిన ప్రతి ఎకరాకు 25,000 చెల్లించి రైతులను ఆదుకోవాలని, పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం కింద ఎకరాకు 10,000 పరిహారం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారణాలు గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. పెద్దవాగు బాధితులకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. సరే, అధిక వర్షాలు, అనుకోని వరద ఒక భాగం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పర్యవేక్షణ, దాని జరిగినటువంటి వానకు ముందు జరిగినటువంటి ఆపరేషన్ ఏ రకంగా జరిగిందో నేను అధికారులను అడిగి తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాను. ఇది 80% ఆంధ్ర ప్రాజెక్ట్. ఇది మనది కేవలం మన భూభాగంలో ఉందనే గాని మనకి 3,000, 4,000 ఎకరాలే మనకి ఆయకట్టు ఉంది. కాబట్టి దీని మెయింటెనెన్స్ లో కూడా రెండు ప్రభుత్వాలు 80% ఆంధ్ర ప్రభుత్వం చూసుకోవాలి, 20% మన రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. అందుట్లో కూడా ఆ ప్రభుత్వం నుంచి సహకారం అందలేదు అనేది అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కలెక్టర్ గారి నివేదిక వచ్చిన తర్వాతనే మాట్లాడతాం.